దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మరి గొప్ప ధన్యత, భాగ్యము, గొప్ప ప్రివిలేజ్. ప్రియులరా, ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుడు మనకిచ్చిన వరం అండి. మనకంటే గొప్పవారు, మనకంటే హై టాలెంటెడ్ పీపుల్, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ చాలామంది ఈ దినాన్ని చూడలేకపోయారు. నీవు నేను బ్రతుకున్నామంటే అది మన భక్తి కాదు, అది మన టాలెంట్ కాదు, మన క్వాలిఫికేషన్ కాదు, మన స్థితిగతులు కాదు. అందుకే దావీదు అంటాడు, నేను ఏ పాటి వాడను. ఈరోజు క్షేమంగా ఉన్నామంటే దేవుని దయ, ఆయన దయ మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి మీ అందరికీ మరొకసారి ఆ శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోకి మరి నేను వెళ్తాను. ఒకసారి మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేస్తే ఆదికాండము 'ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుతంగా మరి మన జీవితాల్లో కార్యం జరిగిస్తుంది. యాకోబు జీవితంలో దేవుడు ఆయన జీవితంలో చేసిన కార్యాన్ని మరి ఇక రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండం ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి మీ బైబిల్. ఆదికాండం 32వ అధ్యాయం. ఇరవై 28వ వచనం చదువుతా. 28, 29 వచనాలు. అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. ప్రియులారా, అక్కడ అతనిని ఆశీర్వదించాడు. దేవుడు యాకోబుని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు జీవితాన్ని 2 భాగాలు మనం చేస్తే, యొబ్బోకు రేవు వరకు ఫస్ట్ పార్ట్, యొబ్బోకు రేవు దాటిన తర్వాత ప్రియులారా ఆ యొక్క బేతేల్ అనే ప్రాంతంలో మరి దేవునితో పోరాడి దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత యాకోబు జీవితం సెకండ్ పార్ట్ ఈజ్ మోర్ బ్లెస్డ్ పార్ట్ దెన్ ఫస్ట్ పార్ట్. మొదటి భాగం యాకోబు జీవితంలో ప్రియులారా ప్రయాణాలు, ప్రయాస, ప్రియులారా పరుగు, ఇబ్బందులు, మోసపోయిన పరిస్థితి, నిందలు, ఆందోళన, ఇవన్నీ ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి. సెకండ్ పార్ట్లో సమాధానము, ఆశీర్వాదము, నెమ్మది, సంతానాభివృద్ధి, ఇవన్నీ సెకండ్ పార్ట్లో ఉన్నాయి. కారణం ఏంటంటే యాకోబు జీవితంలో సెకండ్ పార్ట్ అంత ఆశీర్వాదకరంగా, అంత దీవెనకరంగా ఉండటానికి కారణం ఏంటంటే యాకోబు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, మరి మనం స్టార్టింగ్లో మనం చూస్తే తండ్రి యాకోబును ఆశీర్వదించి పంపించేశాడు. తండ్రి ఆశీర్వాదం పొందుకున్నాడే కానీ దేవుని ఆశీర్వాదం పొందుకోలేదు యాకోబు. అప్పటికి తల్లిదండ్రుల ఆశీర్వాదం అనుకుంది, పెద్దల దయం అనుకుంది, మన మంచితనం ఉంది, వీటన్నిటికంటే మించింది దేవుని ఆశీర్వాదం. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. అందుకే దావీదు అంటాడు తన యొక్క గ్రంథంలో, తన పుస్తకాల్లో అంటాడు, నాయన నన్ను ఆశీర్వదించడానికి నేను ఏపాటి వాడిని, గొర్రెలు దొడ్డలో ఉండేవాడిని, ఎందుకు పనికిరాను, నీవు నన్ను ఆశీర్వదించావు, నీ ఆశీర్వాదం ఈరోజు నన్ను గొప్ప చేసిందని దావీదు చాలాసార్లు కృతజ్ఞతను వెలబుచ్చుతాడు దేవుని సన్నిధిలో.
పిల్లరా, ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని ఆశీర్వాదము మన జీవితంలో గొప్ప మార్పును కలగజేస్తుంది. గాడ్స్ బ్లెస్సింగ్ విల్ గివ్ యూ ద గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ పరిస్థితులన్నీ మారిపోతాయి, నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. పిల్లరా, ప్రతికూలమైన అనుకూలంగా మారుతాయి. దేవుని ఆశీర్వాదం నీ మీదకి, నీ తల మీదకి, నీ బిడ్డల తల మీదకి, నీ సంతాన తల మీదకి, నీ కుటుంబాల్లోకి, నీ గృహం మీదకి దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. నువ్వు పొలంలో దీవించబడతావు, ఇంట్లో దీవించబడతావు. నువ్వు పట్టణంలో దీవించబడతావు, నీ గృహంలో దీవించబడతావు. బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. పిండి పిసుకు నీ తొట్టు దీవించబడతావు. నీ గొర్రె మేక మందలు దీవించబడతాయి. నీ ఉద్యోగం దీవించబడతావు. నీ భార్యని నీ ఒడిలో ఫలించి ద్రాక్ష వలె ఉంటుంది. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. నిజమైన ఆశీర్వాదం అది మనకు కావాలి ఈ రాత్రి. ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ప్రభు అన్నాడు, నా పేరు ఎందుకడిగా, ఎందు నిమిత్తం నా పేరు అడిగితివి, నా పేరుతో నీకు పని ఏంటి అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. పిల్లరా, మరి ఇక్కడ 2 టాప్ సీక్రెట్స్ మీకు చెప్తాను. యాకోబుని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? వై జాకబ్ వాస్ బ్లెస్డ్. ఎందుకు ఆశీర్వదించాడు? చూడండి పిల్లలు, మొట్టమొదటిది యాకోబు జీవితంలో మనం చూస్తే 32వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయాను. పిల్లరా, యాకోబు జీవితంలో మనం ఆశీర్వాదానికి మొట్టమొదటి రహస్యం, సీక్రెట్ ఏంటంటే యొబ్బోకు రేవు దాటిపోయాడు. ప్రతి ఒక్కరూ మన జీవితాల్లో కూడా యొబ్బోకు అనే రేవు దాటాలి. పిల్లరా, ఈ యొబ్బోకు అనే ప్రాంత అనే ఆ మాటకి అర్థం మనం చూస్తే పిల్లరా, మరి ఒక రకమైన అతిశయం, ఒక రకమైన మరి గర్వం. నాకేంటి, మా తాత అబ్రహాం, మా నాన్నగారు ఇస్సాకు, నేను యాకోబుని. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు మా దేవుడు. నా స్థితిగతులు ఏంటి? నాకు 2 భార్యలు, పిల్లలు 12 మంది, వాగ్దానాలు నాకున్నాయి, దర్శనాలు నాకున్నాయి, పాలతలు ప్రవహించింది. ఒక రకమైన అతిశయం ఆయన జీవితంలో ఉంది. ఆ అతిశయాన్ని విడిచిపెట్టి పిల్లల దేవునితో పోరాడుతున్నాడు. దేవునితో పోరాడుతుంటే ఎంతకీ వదలకపోతే దేవుడట తొడగూటి మీద కొట్టాడట. తొడగూటి మీద కొడితే పిల్లల అంతవరకు స్ట్రైట్గా నడిచేవాడు, ఎప్పుడైతే తొడగూటి మీద కొట్టాడు దేవుడు, మరి నడవలేకపోతున్నాడు, వంగుతూ నడుస్తున్నాడు, బెండ్ అయిపోయాడు. అంతవరకు బెండ్ అవ్వలేదు. ఎప్పుడైతే దేవుడు తొడగూటి మీద కొట్టాడో బెండ్ అయ్యాడు. పిల్లల యొబ్బోకు రేవు దాటితేనే తప్ప దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాడు. మన జీవితాల్లో మరి పాపాన్ని మనం విడిచిపెట్టగలగాలి, పాపాన్ని దాటిపోవాలని దేవుడు కోరుతుంది. బికాస్ కారణం ఏంటంటే పాపము ఆశీర్వాదం మన మీదకి రాకుండా, మన కుటుంబాల మీద రాకుండా అడ్డంగా నిలబడుతుంది. అందుకే దేవుడి వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 59 మరి 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖముని మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మొదటి వచనం చూస్తే, రక్షింపు నేరకు ఎండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మన దోషాలట మీకును దేవునికి అడ్డముగా వచ్చను. ఇప్పుడు దేవునికి మనకు అడ్డంగా నిలబడుతున్నాయి మన పాపాలు, మన గర్వము, మన అతిశయము. ఇప్పుడు జక్కయ్యని దేవుడు ఎప్పుడు దీవించాడండి? జక్కయ్య చెట్టు మీద ఉన్న జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఇంటికి రాబోతున్నాను, నేను అబ్రహాము కుమారుడుగా చేస్తాను, నువ్వు చెట్టు దిగొస్తేనే నీకు ఆశీర్వాదం. పిల్లరా, పాపాన్ని విడిచిపెడితేనే ఆశీర్వాదం. శిష్యులు ప్రభు పిలిచాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తారంటే వారు ఏం చేశారట? విడిచి వచ్చారట. చూడండి, మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త మరి 4వ అధ్యాయంలో మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి, 19-20 వచనాలు అండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాలు.
19-20 వచ్చిన వారు జాలర్లు, ఆయన ఆయన నా వెంబడి రండి, నా వెంబడి రండి. నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా ప్రభు అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అని ప్రభు వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే విడిచిపెట్టారు. వెంటనే వలలు, దోణి, పిల్లల క్యాష్ బాక్స్, ఇంకే రకరకాల వ్యవహారాలు అవన్నీ వెంటనే విడిచిపెట్టి యాకోబు యొబ్బోకు రేవు దాటాడు. యొబ్బోకు రేవు ఈ రాత్రి నువ్వు దాటగలిగితే ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నిజమైన ఆశీర్వాదం. దట్ ఈస్ నాట్ ఎ ఫేక్ బ్లెస్సింగ్, దట్స్ ఎ రియల్ బ్లెస్సింగ్. గాడ్స్ బ్లెస్సింగ్ విల్ మేడ్ యూ గ్రేట్. యెహోవా ఆశీర్వాదం ఉంది, నీవు నీ కుటుంబం వర్ధిల్లుదురుగా కానీ వ్రాయబడుతున్నారు. చూడండి, యొబ్బోకు రేవు దాటితే మన జీవితంలో దేవుడి కార్యాన్ని చూస్తాడు. మరి దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? నీవు నీ పితరుల దేశాన్ని విడిచిరా, విడిచి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నేను చూపించే దేశానికి నువ్వు వస్తే, యెహోవా ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి మీ బైబిల్. లేచి యెహోవా దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, అంటున్నారా, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి నీ నుండి తండ్రి తల్లి, బయలుదేరి అక్కడి నుంచి నీ ఇంటిలో నుండి బయలుదేరి నీకు చూపించి దేశమునకు వెళ్ళము. నీ తండ్రి ఇంట్లో నుండి, నీ స్వదేశం నుండి, నీ వ్యాపారంలో నుండి, వృత్తిలో నుండి, నీ ధనధాన్యాల నుండి, పేరు ప్రఖ్యాతల నుంచి, అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. హారాను విడిచిరా, కల్దీయుల దేశమైన హారాను విడిచి వస్తే వెళ్ళుము, నేను చూపించే దేశానికి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి, అలా చేస్తే నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీ నామాన్ని గొప్ప చేస్తాను, ఆశీర్వాదముగా నుందువు, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఓ ఆశీర్వదించదను. వండర్ఫుల్. నేను నీకు చూపించే దేశానికి వెళ్తావా? దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి నువ్వు వెళ్తావా? అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే నేను గొప్ప జనంగా చేస్తాడు. గాడ్ విల్ మేక్ ఏ గ్రేట్ నేషన్. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. ఒకవేళ ఒంటరిగా ఉన్నావేమో, నీవు నీ భార్య ఉన్నారేమో, నీవు నీ భార్యని, 2 పిల్లలు, లేకపోతే ఒక బిడ్డ ఉన్నారు, మీరు గొప్ప దేశముగా మార్చబడతారు. గాడ్ విల్ మేక్ యూ ఏ నేషన్. నేషన్ నేషన్ ఈ రాత్రి ఆ హారాను దాటి రావాలి పిల్లరా. ఆ యొబ్బోకు రేవు దాటి రావాలి, మేడి చెట్టు దిగి రావాలి, వలలు విడిచి రావాలి. అది యాకోబు జీవితంలో ఉన్న మొట్టమొదటి క్వాలిఫికేషన్. పాపాన్ని విడవాలి. పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు. మనం ఇందాక చూసాం యెషయా 59వ అధ్యాయంలో మన పాపాలు ఎలా ఉన్నాయట? అడ్డుగా ఉన్నాయి. మన పాపాలే దేవుని ఆశీర్వాదం మన మీద రాకపోవడానికి కారణం. యెషయా గ్రంథము చూడండి ఒకసారి. విననేరకు ఇల్లునట్లు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె నీ ఎర్రనివైనను, పాపాలు ఎర్రగా ఉన్నాయి, అవి హిమము వలె తెల్లబడును. వాటిని హిమములాగా మంచులాగా తెల్లగా చేస్తాను. కెంపు వలె ఎర్రవైనను, ఆ ఎర్రగా ఉన్నా అవి గొర్రెబచ్చు వలె తెల్లబగును. ఆమేనా? మీరు సమ్మతించిన మాట వినని మీరు ఎడల సమ్మతించింది నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాన్ని అనుభవించు. మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. సమ్మతింపగా తిరగబడితే నిత్యముగా మీరు ఖడ్గం పాలవుదురు. ఆ, యెహోవా ఇలాగనే సెలవిచ్చి ఉన్నాడు. మీరా మరి మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి, వాటిని నేను తెల్లగా చేస్తాను అంటున్నాడు ప్రభు ఈ రాత్రి. యాకోబుని దేవుడు ఎందుకు దీవించాడు? ఇఫ్ యు డూ దట్ ఐ విల్ బ్లెస్ యూ అంటాడు ప్రభు. ఇఫ్ యు లీవ్ ఇట్ ఐ విల్ బ్లెస్ యూ అంటాడు. పిల్లరా, యాకోబుని దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం పిల్లరా. రెండవది, యాకోబు జీవితంలో రెండవ క్వాలిఫికేషన్ ఏంటి అని మనం చూస్తే, మరి ఆదికాండంలోకి రండి. మళ్ళా ఆదికాండంలోకి రండి. 32వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి. రెండవ క్వాలిఫికేషన్ యాకోబు జీవితంలో ఆశీర్వాదం పొందడానికి రెండవ పాయింట్. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. He became all alone
ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. పిల్లల ఆశీర్వాదం కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలోకి ఒక్కడవే వెళ్ళాలి. ఒక్కరి దానివే నువ్వు ఒంటరిగా నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళాలి. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండు చూచి తడగూట మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాటం వలన యాకోబు తడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది. దేవుడు అంటూ దేవునితో పోరాడుతున్నాడండి. యాకోబు జీవితంలో పిల్లల ఆశీర్వాదం కొరకు పోరాట స్ఫూర్తి ఉంది. ఆయన పట్టుదల కలిగినాడు యాకోబు. పిల్లల ఏదైనా కావాలంటే అది పొందే వరకు మరి విడిచిపెట్టాడు. పట్టుదల కలిగినాడు యాకోబు. ఈరోజు ఆ పట్టుదల మనకుందా? ప్రార్థనలో పట్టుదల ఉందా? మనకి ప్రార్థనలో పోరాట స్ఫటిముందా? క్యాజువల్గా ప్రార్థన చేస్తాం, ఆవలింతలతో ప్రార్థన చేస్తాం, ఏదో 2 ముక్కలు ప్రార్థన చేసి పీకలమై తినేసి ఏసీలో దుప్పటి కప్పుకొని పడుకుపోతాం. అది మన భక్తి. అందుకే ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. ఈ రోజు వరకు నువ్వు చూసినవి, నీ ఉద్యోగం లేకపోతే నీ దగ్గర ఉన్న ఒక 2-3 తులాల బంగారం, వెండి బంగారం, లేకపోతే ఏదో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్, ఇవి ఆశీర్వాదాలు కాదు. నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు ఇంకా నువ్వు చూడలేదు. దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు చూడడానికి నీ 2 కళ్ళు చాలవు. Your both eyes are not enough to see the rich blessings, real blessings of our God. Would you like to see them? Would you like to see them? దేవుని ఆశీర్వాదాలు చూడాలనుకుంటున్నావా? ఒంటరిగా వెళ్ళు దేవుని సన్నిధికి. ఒక్కడగా వెళ్ళు. ఒంటరిగా వెళ్ళి ఏం చేశాడు? ఒంటరిగా ఉండి ఏం చేశాడంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో యాకోబు అక్కడ ఎలా ప్రార్థన చేశాడు ఇక్కడ రాయబడింది. 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. దేవునితో ఎలా పోరాడంట? మగసిరి. చూడరా, మగాడు అంటారు చూసారండి. అక్కడ మగాడురా బాబు అంటారు చూసారా. మగసిరి, రోషం కలిగి దేవునితో పోరాడేటంట. మనం ఏం చేస్తాం? మగసిరి కలిగి మనుషులతో పోరాడతాం. యాకోబుకు మనకు తేడా అంటే, యాకోబు పోరాడితే దేవునితో ప్రార్థనలో, మనమేమో ఊరకైనా పనికి వాటికి ఉట్టు వాటికి మనుషులతో కీచులాడతాం, పోరాడతాం. అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు రాస్తాం, మనం పోరాడింది మనుషులతో కాదు, కానీ మనుషులతో పోరాడకూడదు. ప్రార్థనలో దేవునితో పోరాడి గెలుచుకోవాలి. కొన్నిసార్లు సాతానుతో పోరాడాలి. ప్రార్థనలో సాతానుతో పోరాడే వాడిని ఓడించాలి. దేవునితో పోరాడి దేవుని మనసును గెలుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వర్డ్, నాకు ఎంతో ఇష్టమైన మాట. అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలెను. ఎంత మగసిరి కలిగిన వాడు, ఎంత పోరాట స్ఫటిం కలిగిన వాడు, ఇంత దేవునితో పోరాడుతున్న యాకోబు చివరిలో ఏం చేశాడు తెలుసండి? ఏడు చేశాడంట, కన్నీరు గార్చాడంట, బతిమాలుకుంటున్నాడంటండి. అర్థమైపోయింది యాకోబు బ్రతిమాలుకుంటున్నాడు. ఇక్కడ యాకోబు గెలిచాడు రాయబడింది, కానీ అసలు దేవునితో పోరాడి ఎవడు గెలవగలడండి? ఎవడు గెలవగలడు? ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు యాకోబుని గెలిపించాడు. ఆమేన్. దేవుడు యాకోబుని గెలిపించాడు. అక్కడ ఒంటరిగా ప్రార్థనలో పోరాట స్ఫటిమతో రోషం కలిగి ప్రార్థన చేస్తే ఎలా గెలిపిస్తాడో దేవుడు మనల్ని. నిన్ను గెలిపిస్తాడు, నీకు జయాన్ని రుచి చూపిస్తాడు. యాకోబు అక్కడ కన్నీరు విడిచి బతిమాలాడంట, కన్నీరుగా అరుస్తున్నాడు. యాకోబు జీవితంలో ఎంత రోషం ఉందో అంత దేనత్వం కూడా ఉందండి. అంత విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నాడు యాకోబు. ఈరోజు విరిగి నలిగిన హృదయం నీకు ఉందా? హృదయం కఠినం చేసుకుంటున్నావా? విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యమో చేయవో. విరిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అంటాడు దావీదు భక్తుడు. యాకోబు జీవితంలో మొట్టమొదటిది యొబ్బోకు రేవు దాటాడు. రెండవది ఒంటరిగా
దేవునితో ప్రార్థనలో పోరాడుతున్నాడు, మగస్సిరి కలిగి పోరాడాడు, కన్నీరు కార్చి దూతతో పోరాడాడు, బ్రతిమాలాడు. ఈరోజు ఆశీర్వాదం నీకు కావాలా? కన్నీరు కార్చు దేవుని సన్నిధి. ఆశీర్వాదం నీకు కావాలా? మొర్రపెట్టు ప్రభు సన్నిధి. ఆశీర్వాదం నీకు కావాలా? పోరాడు ప్రార్థనలో, ఒంటరిగా ఉండు, ఒంటరిగా గో లోన్లీ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. పిల్లరా, ఒంటరిగా ప్రార్థించేది. నాకు ఒక మాట గుర్తొస్తుంది చూడండి, ఆదికాండంలో అబ్రహాం గురించి ఒక మాట వ్రాయబడి ఉంటుందండి. చూడండి 18వ అధ్యాయం 33వ వచనం. యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. దేవుడు అబ్రహాము ఒంటరిగా ఒక మైదానంలో పిల్లరా కలుసుకున్నారు. అప్పుడు యెహోవా 17వ వచనం, నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచేదనా, నేను అబ్రహాంకి దాస్తానా అని దేవుడు దిగొచ్చి అబ్రహాముని పిలిచి ఒక ప్రాంతానికి, పిల్లరా మైదాన ప్రాంతానికి, ఒక ప్రాంతానికి వెళ్ళి అబ్రహాము దేవుడు ముచ్చటించుకుంటున్నారు, మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవునితో పోరాడుతున్నాడు. తన మరి అన్నయ్య గారి కుమారుడైన లోతు కొరకు పిల్లరా ప్రభు పాదాలు పట్టుకుని గోజాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు ఒంటరిగా. యెహోవా అబ్రహాముతో మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాను పరలోకానికి. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. 22వ వచనం, ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా మనం ఆయన సన్నిధిలో ఉంటే పిల్లరా మనల్ని గెలిపిస్తాడు ఆయన, మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన. ఒంటరిగా నువ్వు ఆయన సన్నిధిలో గడుపుతున్నావా? పిల్లలు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావా? ఒంటరిగా కన్నీరు గారుస్తున్నావా? ఒంటరిగా మరి నిర్గమాకాండంలో అక్కడ మరి యెహోషువ అనే యవనస్తుడు ఒక్కడే ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. 33:11, మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెమునకి వెళ్ళుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడని యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకు రాలేదు. ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన చేసే పరిస్థితి. యాకోబు ఆశీర్వదించబడ్డానికి రెండవ సీక్రెట్ ఏంటో తెలుసా? ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఒక పక్క రోషం, ఒక పక్క పట్టుదల, ఒక పక్క విరిగి నరిగిన హృదయం. బ్యూటిఫుల్ ఆ సీనరీ అది బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అది ఆ సందర్భం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 12:3-4 ప్రకారం మోషేలో యాకోబు కన్నీరు విడిచిన రాయబడింది. లేరా దేవుడు యాకోబుతో అన్నాడు, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలే కానీ యాకోబువి కాదు. ఇశ్రాయేలువి యాకోబు కాదు. అనేక జనములకు తండ్రివి. దేవునితో పోరాడి గెలిచిన వాడు నువ్వు. అనేక జనములకు తండ్రి. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. పిల్లరా, ఇజ్రాయేల్గా మార్చాడు దేవుడు. ఇజ్రాయేల్ దేశాన్ని ప్రపంచానికి దీవెనకరంగా దేవుడు ఉంచాడు. పిల్లరా, యుబ్బోకు రేవు దాటిన తర్వాత, ఆశీర్వాదం పొందిన తర్వాత యాకోబు జీవితంలో అద్భుతాలు జరిగాయండి. యాకోబు జీవితంలో మిరకల్స్ జరిగాయండి. ఆశీర్వాదం పొందిన తర్వాత వెంటనే తన అన్నయ్య 400 మందిని వేసుకుని వస్తున్నాడు. చూడండి పిల్లరా, ఆ ఆశీర్వాదం పొందిన వెంటనే 32వ అధ్యాయంలో ఆశీర్వాదం పొందాడా? 33వ వచనం మొదటి వచనం చూడండి. వెంటనే ఆశీర్వాదం పొందిన వెంటనే శోధన ఎదురుగా వచ్చిందా? యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మందిని పట్టుకుని తన అన్నయ్య ఏశావు కత్తులు కటారాలు పట్టుకుని వస్తున్నాడు. యాకోబు అనుకున్నాడు, అయిపోయింది నా పని, దొరికిపోయాను. ఎక్కడ నేను ఎంత బతికి ఇంటేనగా తెచ్చినట్టు, ఎంత బతికాను, ఇంత ప్రయాసపడ్డాను, ఇన్ని చేశాను, డొక్క ముక్క తిన్నాను, ప్రయాసపడ్డాను,
మరణ బంధకాల్లో నుంచి, శ్రమల్లో నుంచి, మోసాల నుంచి, ఉపద్రవాల నుంచి బయటకు వచ్చాను, దొరికిపోయినరా మా అన్నీకి అనుకున్నాడు. ఆశీర్వాదం సంగతి మర్చిపోయాడు, భయపడిపోయాడండి. భయపడిపోయి యాకోబు ఏం చేశాడంటే, ప్రియులారా ఏం చేశాడంటే, ముందు ప్రియులారా చూడండి, అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలను ఇద్దరు పంచి అప్పగించిన అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వెనక లేయా ఆమె పిల్లలను, పిల్లరా దాసీలను, దాసులను, లేయా పిల్లలను. పిల్లరా అంటే ముందు దాసీలను చంపుతాడు, ఒకరు చంపితే. ఆ తర్వాత లేయా ఇష్టం లేదు, లేయని చంపేస్తాడు. లేయా పిల్లలు, ఆ తర్వాత రాహేల్ని పెట్టాడు. రాహేల్ అంటే బాగా ఇష్టం కదా. 7 మార్లు సాగిలు పడుతున్నాడు, సాష్టాంగ పడుతున్నాడు, భయం. యాకోబు ఫర్గాటెన్, యాకోబు మర్చిపోయాడు. ఏంటో తెలుసా, నేను ఆశీర్వాదం పొందిన వ్యక్తిని. మాట మీద చెప్పనా, నువ్వు నిశ్చయముగా దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి అయితే యాషావు కాదు కదా, వాడు తాత వచ్చిన నేను ఏమి చేయలేడు. ఆమేన్. కరోనా కాదు కదా, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఏ ఫంగస్, ఏ డిసీజో, ఏ వైరస్, ఏ బాక్టీరియా, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఎందుకో తెలుసా, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. ఈరోజు ఒక ప్రశ్న, యాకోబులాగా మనం ఆశీర్వదించబడ్డామా? యాకోబులాగా నువ్వు దీవించబడ్డావా? ఒంటరిగా యబ్బోకు రేవు దాటి దేవునితో మరి తేల్చుకున్నావా? దేవునితో ఒంటరిగా దేవునితో ముఖాముఖి అనుభవం నీకుందా? పిల్లరా, నీ జీవితంలో చాలా ఓటములు ఉన్నాయి, నీ జీవితంలో చాలా కన్నీటి లోయలు ఉన్నాయి, నీ జీవితంలో డార్క్ సైడ్ చాలా ఉంది, చీకటి కోణాలు చాలా ఉన్నాయి, ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. ఈ రాత్రి దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నీ పరిస్థితులను మార్చబడాలంటే, నీ స్థితిగతులు మారాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే యాకోబులాగా ఆ బేతేలులో ముఖాముఖిగా దేవునితో పోరాడినట్టుగా నేను మనం పోరాడాలి. ఏమైందో తెలుసా, ఆశీర్వదించబడిన వ్యక్తి కదా యాకోబు. 32లో ఆశీర్వదించాడు కదా, 33లో శోధన వచ్చింది కదా. ఆ శోధన దేవుడు దీవెనగా మార్చేశాడు. అంత కోపంతో నా ఆశీర్వాదం దొంగలించుకొని పోతారా? నేను నా జ్యేష్ఠత్వం పక్కు చిక్కుడిగాల కూరొచ్చి మోసం చేసి తీసుకుంటారా? కోపంతో వస్తున్న యాషావు తమ్ముడిని చూడగానే మనసంతా మారిపోయిందండి. కోపం పోయింది, ద్వేషం పోయింది. తమ్ముడా అని పెట్టేసుకున్నాడు, ఈయన అన్నయ్యాన్ని పట్టుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. పిల్లరా, ఎంత ప్రేమ వచ్చేస్తుంది, ఎంత సమాధానం వచ్చింది. అక్కడి నుంచి మీరు అలా చూసుకుంటూ వెళ్తే యాకోబు అక్కడి నుంచి మరి అనేక ఆశీర్వాదాలు, అక్కడి నుంచి ఎన్నో దీవెనలు. దేవుడు యాకోబుని తోడయ్యండి. దేవుడు యాకోబుని మరి వెళ్ళి స్థలాలన్నింటిలో కూడా యాకోబు మరి గొప్ప కటాక్షం ఇచ్చే యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నిజమైన ఆశీర్వాదం నీ జీవితంలో గొప్ప మార్పును కలగజేస్తాను. నిజమైన రియల్ బ్లెస్సింగ్, ట్రూ బ్లెస్సింగ్ will give you the change. It will make difference in our lives. నిజమైన ఆశీర్వాదం కావాలా నీకు? యాకోబు జీవితంలో నిజమైన ఆశీర్వాదం కొరకు యాకోబు చేసిన 2 పనులు. మొదటిది, యబ్బోకు రేవు దాటిపోయాడు. రెండవది, ఒంటరిగా పోరాడుతున్నాడు. పోరాట స్ఫటిమ, రోషం ఒక పక్క కన్నీరుగా బ్రతమాలుతున్నాడు. ఒక పక్క పట్టుదల, ఒక పక్క మరి విరిగి నలిగిన హృదయం. ఈ 2 మరి దేవుడితో యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు. దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. అక్కడ యాకోబుని ఆశీర్వదించాడు. టర్నింగ్ పాయింట్ అది యాకోబు జీవితంలో గొప్ప మార్పును కలగజేసింది. నీ జీవితంలో కూడా తమ్ముడు వింటున్నా, చెల్లమ్మ, నా సహోదరులు వింటున్నారా? ఆశీర్వాదం లేదన్నా, అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు బాబు, అన్నీ ఉన్నాయి, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి, కుటుంబంలో నెమ్మది లేదు, అన్నీ ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు నీకు. సాతానుడు నిన్ను కూల్చివేశాడేమో. రాత్రి నీకు శుభవార్త ఏంటో తెలుసా, నీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? యాకోబులాగా నీవు కూడా దేవుని ఆశీర్వాదం పొందాలి. దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయి. రాత్రి ప్రభు ఆ రోజు 32వ అధ్యాయంలో ఆదికాండంలో యాకోబుని దీవించిన తర్వాత యాకోబు పరిస్థితులు మారిపోయాయి అంట కదా నాయన.
నన్ను కూడా ఆశీర్వదించుతాడు. యబ్బోకు రేవు దాటి వచ్చాడు. నువ్వు కూడా యబ్బోకు రేవు దాటి రావాలి. పాపం అనే యబ్బోకు రేవు, రహస్య పాపాలు, ఒంటరి పాపాలు, దురభిమాన పాపాలు విడిచిపెట్టి చెట్టు దిగిరా త్వరగా. యాకోబు త్వరగా రా, జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా. అబ్రహాంతో దేవుడు అంటాడు, నువ్వు హారాను, కల్దీల దేశాన్ని త్వరగా విడిచిపెట్టు. లోతుతో దేవుడు అంటాడు, సొదొమ గొమొర్రా ప్రాంతం త్వరగా రా బయటికి. నువ్వు విడిచిపెట్టి వస్తే, యబ్బోకు రేవు దాటి వస్తే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నువ్వు పట్టుదలతో ఒంటరిగా ప్రభు పాదాల దగ్గర వెళ్ళిపోవు. ప్రభు పాదాలు పట్టుకో. ఏంటి నాయన నా పరిస్థితి, ప్రభా ఏంటి నా స్థితిగతులు, నువ్వు ఒక్కడైనా మార్చగలవు, నువ్వు ఒక్కడైనా స్థితిని మార్చగలవు అని ప్రభు పాదాలు యాకోబులో పట్టుకుంటే నిన్ను ఈ రాత్రి ఆశీర్వదిస్తాడు. నీ పేరు మార్చేస్తాడు. ఆమేన్. నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఆమేన్. నీ జాతకాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. అంతే అద్భుతంగా మారిపోతాయి. శత్రువులు సహా మిత్రులుగా మారిపోతాయి. నీ శోధనలన్నీ ఆశీర్వాదాలుగా మారుతాయి. నీ శ్రమలన్నీ సిరులుగా మారుతాయి. నీ అనారోగ్యం అంతా ఆరోగ్యంగా మారిపోతుంది. ఓ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్, సౌండ్ హెల్త్ ఇస్తాను ప్రభు నీకు. గొప్ప సమాధానం పొందుకోండి. మరి రాత్రి ఆ ట్రూ బ్లెస్సింగ్, ఆ నిజమైన బ్లెస్సింగ్ మనం అందరూ పొందుకుందాము కాక. ప్రార్థన చేస్తాం. తనలో ఉంచండి. అందరూ ప్రార్థనలో ఎక్కిపించండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. లెట్స్ ప్రే, లెట్స్ ప్రే. స్మాల్ ప్రేయర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. చిన్న ప్రార్థన మీ హృదయాంతరంగాల్లో నుంచి, నిర్మలమైన శుద్ధీకరించబడిన నీ హృదయంలో నుంచి, పవిత్రమైన పెదవుల ద్వారా బయటకు వచ్చిన నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. క్రైస్తవ జక్కయ్య చెట్టు దిగిరా త్వరగా, నేను అబ్రహాము కుమారుడిగా మార్చబోతున్నాను. క్రైస్తవ జక్కయ్య అంటున్నాడు, నేను ఎవరి దగ్గర నేను తీసుకున్న వారందరికీ 4 గంటలు ఇచ్చేస్తాను, నాకు లేకపోయినా పర్వాలా, నాకు యేసయ్య ఉంటే చాలు. ఆశీర్వాద కారకుడు, ఆశీర్వాదమునకు సృష్టికర్త ఆయనే. ఆయన వస్తే నేను దీవించబడతానని జక్కయ్య త్వరగా వచ్చేసాడు. యాకోబు యబ్బోకు రేవు దాటిపోయాడు. హారాను విడిచిపెట్టి, కల్దీల దేశాన్ని విడిచిపెట్టి అబ్రహాం బయటకు వచ్చాడు. వస్తావా? ఇప్పుడే వస్తావా? నీకు ఇష్టమైన పాపాన్ని విడిచిపెట్టి రా బయటికి. అందరి ముందు చాలా బాగా ఉన్నావు నువ్వు, బట్ నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. యు ఆర్ లుకింగ్ వెరీ ఫైన్, బట్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా లేదు, వాక్యానుసారంగా బ్రతకడం లేదు. అతిశయమో, గర్వమో, నాకు అన్ని తెలుసు అన్న గర్వమో. చెట్టు దిగిరా త్వరగా, దేవుడిని దీవిస్తాడు. తగ్గించుకో. హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ బ్లెస్ యూ. హౌ గాడ్ బ్లెస్డ్ జాకబ్. యాకోబుని ఎలా దీవించిన అలా నిన్ను దీవిస్తాడు. దేవునితో పోరాడు. ఒంటరిగా రా ప్రభు దగ్గర. గో లోన్లీ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఒక్కడవే వెళ్ళు ప్రభు సన్నిధి. తేల్చుకో ప్రభుతో. ఎంతకాలం ప్రభు, ఎంతకాలం ప్రభువా, ఎంతకాలం ప్రభువా, నాకు నీ ఆశీర్వాదం కావాలి బాబు, నాకు నీ నిజమైన ఆశీర్వాదం కావాలి. కన్నీరు కార్చేటట్టు యాకోబు పోరాడుతున్నాడు. ఒక పక్క కన్నీరు కారుస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు. పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆశీర్వాదం పొందక ముందు, పొందిన తర్వాత గొప్ప మార్పు వచ్చేసింది. నీ జీవితంలో అదే కార్యం చేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు తండ్రి. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. యాకోబు పొందిన ఆ ఆశీర్వాదం మేము కూడా ఈ రాత్రి పొందాలని కోరుకుంటున్నాం తండ్రి. మా జీవితంలో కూడా పరిస్థితులు బాగోలేవు నాయన, లోట్లు ఉన్నాయి నాయన, కొదువులు ఉన్నాయి నాయన, శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి ప్రభా, అవమానాలు ఉన్నాయి, నిందలున్నాయి ప్రభా. సమాధానం లేదు, మాకు నెమ్మది లేదు నాయన. మమ్మల్ని కనికరించు ప్రభా, మా దేశాన్ని కనికరించు ప్రభా, మా కుటుంబాల్ని మమ్మల్ని కనికరించు, నన్ను కనికరించు. యాకోబుని ఆశీర్వదించిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి కదా. మా జీవితంలో కూడా పరిస్థితులన్నీ మారిపోవాలంటే మేము కూడా మీ ఆశీర్వాదం పొందాలి కదా నాయన. We need to be blessed.
Lord bless us. How you blessed Jacob. Oh, hallelujah. At Bethel, ఆ యొక్క పెనియల్లో ఎలా మీ ఆశీర్వాదం పొందుకున్నాడు. మా ఆశీర్వాదం కూడా మేము కూడా మీ ఆశీర్వాదం పొందే భాగ్యం మాకు దాయిచ్చామని వాక్యమైన వారందరూ దీవించారు. మరలా మేము కలుసుకున్న వరకు మీ కృపలో దాచిపెట్టాడు. ఇదిగో నాయన కరోనా మా దేశాన్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తాను. నీ సేవకులుగా నీ బిడ్డలుగా నా దేశంలో ఎంతమంది మొరపెడుతున్నారు సేవకులు తండ్రి, సంఘ కాపురులు, పాస్టర్లు తండ్రి, సంఘ పెద్దలు, డీకన్స్, ఎల్డర్స్, సండే స్కూల్ లీడర్స్, యూత్ లీడర్స్, గాడ్స్ చిన్న పిల్లలు, గాడ్స్ పీపుల్, మెనీ పీపుల్ ఆర్ వీపింగ్, మెనీ పీపుల్ ఇంటర్సీడింగ్. మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. రిసీవ్ అవర్ ప్రైజ్, అవర్ ప్రేయర్స్ లార్డ్, అవర్ ప్రేయర్స్, లిసన్ అవర్ ప్రేయర్స్. Stop the corona, stop that virus. Lord, let my country free from corona, free from corona. Let every knee shall bow before God. నా మా ప్రభు దేవుని ఎదుట, ప్రభు యేసు ఎదుట ప్రతి మోకాలు వంగును గాక. నా దేశాన్ని కనికరించు, నా సంఘాన్ని కనికరించు, నా కుటుంబాన్ని కనికరించు, నన్ను కనికరించు. మీ ఆశీర్వాదం మా మీదకి రాని. ఇదిగో నీ విషయలే కానీ యాకోబు కాదని మా జీవితంలో ఆ ఆశీర్వాదం ప్రభు మాకు దయచేయమని, ఈ రాత్రి నా మాట్లాడుతున్న వారందరినీ బ్లెస్ చేయమని, మరలా మీరు రేపు కలుసుకునే వరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టండి. మరొకసారి నీ కృపకు అప్పగించుకుంటే యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచబెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన, నిజమైన ఆశీర్వాదము పెనియల్లో, బేతెల్లో యాకోబు పొందిన దీవెన మనం అందరము పొందుకుని ముందుకు సాగే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. మీ అందరికీ వందనాలు. ప్రియులారా, మీరు రాత్రి లైవ్లోకి వచ్చినందుకు దేవుడు మనం దీవించును గాక. ప్రతిరోజు లైవ్లోకి రావడానికి, ఎవ్రీడే లైవ్లోకి రావడానికి దేవుడు ఎంతగానో కృపిస్తున్నాడు మాకు. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. వుడ్ యు లైక్ టు స్పీక్? మోసెస్ వాంట్స్ టు స్పీక్. మోసెస్ మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నాడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను ఈరోజు చిన్న వాక్యం చెప్దాం అనుకుంటున్నాను. ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. దేవుడు గొమ్మ అనేది మన ఆత్మ జీవితాలకి దేవుడు అదికిచ్చాడు. ఆ ఆత్మ జీవితాన్ని సాతాను ఇరగొడేస్తున్నాడు. ఇరగొడేస్తుంటే దేవుడు మన ఇరిగిపోయిన జీవితాన్ని మళ్ళీ దేవుడు నిర్మిస్తాడు. వాక్యం అనే గొమ్మతో మనల్ని అతికిస్తాడు. దేవుడు మనల్ని అతికిచ్చే దేవుడు, మళ్ళీ ఎరగొట్టే దేవుడు కాదు మన దేవుడు. గొమ్మ అనేది బైబిల్కి సాదృశ్యంగా ఉంది, వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం చదివితే మనం మళ్ళీ అదుక్కుంటాం, పోగొట్టుకున్నవి మనం పొందుకుంటాం. దేవుడు చెప్పాడు, నువ్వు ఏవి అడుగుతావో నేను ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఒకవేళ మనం ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇవ్వాలి. డబ్బు లేకపోతే ఏమైనా అడుగుతారు కొంతమంది, కానీ దేవుడు అడగట్లేదు. అలాగా ఏం అడుగుతున్నాడంటే, నాకు మీ ఆరాధన, వాక్యం, ప్రార్థన కావాలి నాకు అని అడుగుతున్నాడు. మనం ఇవ్వగలమా? దేవుడు మన ఆత్మ జీవితంలో అలికిచ్చాడు కదా. ఆ గమ్ము, వాక్యం అనే గమ్ము డబ్బులు తీసుకోవాలి కదా. మరి డబ్బులు ఏంటంటే మన ప్రార్థన, ఆరాధన, వాక్యం, ఆ మూడింటికి విలువ ఉంది. విలువ లేదనుకుంటారు కొంతమంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దానికి అర్థం, ఫస్ట్ యెహోవా యేసయ్యను సృష్టించారు. యేసయ్య ఏం చేశారంటే భూమిని, సమస్తాన్ని సృష్టించాడు. నోటి మాటతో సృష్టించాడు. అంత గొప్ప దేవుడు
మన దేశానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాడంటే మనం సంతోషించాడు, మన భూమికి వచ్చాడంటే. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఎంత ఉంటారంటే స్పేస్లో, గ్యాలక్సీలో కూడా సరిపోరు. ఆ గ్యాలక్సీ ఆయన దగ్గర ఇంత బాల్లా ఉంటుంది. మరి అలాంటి వచ్చేది మన భూమికి, భూమి ఆయన దగ్గర ఎంత ఉంటుంది. ఎలా లోపలికి వచ్చగలరు? ఆయన సమస్తం సాధ్యమే. ఆయన చిన్నగా మారగలరు, పెద్దగా మారగలరు. ఆయన సమస్తం సాధ్యమే. దేవుడు మన జీవితాల్లో నువ్వేమన్నా అడుగు, నేను ఇస్తాను. నేను అడిగితే ఇవ్వబడను, అడుగుడి నీకు ఇవ్వబడను. దేవుడు నీకు ఇస్తా అనుకుంటున్నాడు. ఆయన ఇచ్చే దేవుడు, ఆయన మంచి దేవుడు, ఆయన చాలా మంచి దేవుడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే మనం బంగారం అది కూడా ఇవ్వలేము, అంత మంచి దేవుడు మన దేవుడు. మనం ఆయనకి ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఆయన మనకి ఇల్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, మనకి లెక్క లేదు, అన్ని ఇచ్చాడు మన దేవుడు మనకి. చూస్తారండి, దేవుడు మనకి గోల్డ్ ఇస్తున్నాడు. ఎంత మంచి దేవుడు నువ్వు కలిగి ఉన్నావో ఆ విషయం నీకు తెలియట్లేదు. ఆ విషయం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అనేవాడు నీకు తెలియట్లేదు, దేవుడు ఆశీర్వాదాలు నీకు తెలియట్లేదు. నీకెవరన్నా వచ్చి డబ్బిస్తే అది దేవుడి కృప, దయ. నువ్వు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఎవరన్నా ఇంత ఆర్థిక సమస్యలో డబ్బు లేనట్టున్నావు అనుకో, ఎవరైనా వచ్చి డబ్బు 5 లక్షలు ఇచ్చారనుకో, అది దేవుడి కృప అనుకోవాలి. నువ్వు దేవుడు కృప అనుకోవట్లేదు. ఎప్పుడు దేవుడు మనకి సాయం చేసే దేవుడు, మనకు తెలియదు. దేవుడు మన కంటికి కనిపించడు, ఆయన కనిపించకుండానే కార్యాలు చేస్తాడు దేవుడు. మన దేవుడు మన దీవించుకున్నాక ప్రార్థన చేసుకుని ఒకళ్ళు చూసుకోండి. శ్రేయా ఈరోజు మా అమ్మ చుట్టూ దేవుడు కంచి ఉంచినందుకు వందనాలు ప్రభువా. ప్రభా మేము ఎన్నో పాపాలు చేసుకుంటాం ప్రభా, పాపాలని మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. సారీ ప్రభా, ఎప్పుడో చేయం ప్రభా. దీవించవలసించండి ప్రభా. సునామ ప్రార్థన దీవించండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ రేపు 8 కల్లా కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మే ద లార్డ్ గివ్ యూ ద గ్రేస్. పిల్లలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కొద్దిగా ప్రార్థన చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లో మాకు పంపించండి. రాత్రి లైవ్లోకి వచ్చిన వారందరినీ. షెల్టర్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. తమ్ముడు ప్రేమ్, గాడ్ బ్లెస్ యూ. సిహెచ్ స్వాతి, ప్రైజ్ ద లార్డ్. నాన్న సుమన్ గెడ్డం, ప్రైజ్ ద లార్డ్. అనంత్ పాల్, వినోద్ బాబు, రాజ్ బాబాయ్, ప్రైజ్ ద లార్డ్. సింగన్న, ప్రైజ్ ద లార్డ్. వరప్రసాద్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువు యేసు నామములో వందనాలు. రేపు రాత్రి 8 o'clock మరలా కలుస్తాం. అంతవరకు షాలో.